ఎవరండి మీరు? మీకేం కావాలి? సార్ ఇది బ్యాచిలర్ రూమే కదా? అవును. మీరు? సార్ నేను ఇడ్లీలు అమ్ముకునేదాన్ని సార్. మీ రూమ్లో ఇంకెవరూ లేరా సార్? అందరూ పనికి వెళ్ళిపోయారు. నేను మాత్రమే రెస్ట్లో ఉన్నాను. అవును, ఏంటి విషయం? ఎందుకు అడుగుతున్నారు? సార్ నేను ఇంటింటికెళ్ళి ఇడ్లీలు అమ్ముకునేదాన్ని సార్. కింద వాళ్ళు పైన 5-6 మంది బ్యాచిలర్స్ ఉంటారని చెప్పారు. అందుకని అమ్మడానికి వచ్చాను సార్. మీకు ఇడ్లీ కావాలా సార్? ఒకే ఒకసారి తిని చూడండి సార్. 2 ఇడ్లీలు 10 రూపాయలే సార్. వద్దమ్మా, నాకేం వద్దు. మీరు బయలుదేరండి. అయ్యయ్యో సార్, మీరలా అనకండి సార్. మాది చాలా కష్టపడుతున్న ఫ్యామిలీ అండి. నా భర్త కూడా నాతో లేడండి. నేనొక్కదాన్నే కష్టపడి నా కుటుంబాన్ని నడుపుకుంటూ వస్తున్నాను సార్. ఈ ఇడ్లీ అమ్ముకున్న వచ్చిన డబ్బుతోనే నేను కుటుంబాన్ని సాగిస్తున్నాను సార్. ఎలా లేదన్నా మీరు పొద్దున్న టిఫిన్ హోటల్లోనే కదా సార్ తింటారు. అది ఒంటికి మంచిది కాదు కదా సార్. 2 ఇడ్లీలిస్తాను. మీరు తిని చూడండి సార్. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే నేనెళ్ళిపోతాను సార్. ఏంటండి ఇలా చెప్తున్నారు? మీ స్టోరీ వింటుంటే చాలా బాధగా ఉందండి. హ్మ్. సరే, మీరు 2 ఇడ్లీలు ఇవ్వండి. నేను తిని ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు మీరు లోపలికి రండి. సరే, ఇక్కడ వెయిట్ చేయండి. నేను ప్లేట్ తీసుకొస్తాను. ఓకే సార్. ఇందులో పెట్టండి. సార్ సాంబార్ ఏమంటారా? అబ్బే పర్వాలేదండి, నేను ఈ చట్నీతోనే తింటాను. సరే సార్. వావ్, చాలా బాగుంది. టేస్ట్కు మాత్రమే కాదు సార్, ఇది హెల్త్కు కూడా చాలా మంచిది. చాలా బాగున్నాయండి. నేను తర్వాత తింటాను. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే సార్. మీరు మార్నింగ్ టిఫిన్ మాత్రమే అమ్ముతున్నారా ఏంటి? అవును సార్, మార్నింగ్ అయితే టిఫిన్ మాత్రమే పెడతాను. మధ్యాహ్నం కల్లా మళ్ళీ లంచ్ కూడా ఇస్తాను సార్. సరే, మా రూమ్లో మొత్తం 5గురు ఉంటాం. నాకు ఓకే. మిగతా వాళ్ళు ఈ టిఫిన్ తింటారో లేదో వాళ్ళని అడిగి చెప్తాను. వెయిట్ చేయండి. అలాగే సార్. హలో. హలో మామా. రే కిషోర్, రాజేష్. ఏంటి సార్, ఏమన్నారు? అందరూ ఓకే చెప్పారు. మీరు రోజు మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వండి. రోజుకి ఎంత అయిందో మర్నాడు టిఫిన్ తీసుకొచ్చేటప్పుడు మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోండి, సరేనా? చాలా చాలా థ్యాంక్ యూ సార్. సరేనండి. సరే, వెళ్ళొస్తాను సార్. వెళ్ళండి.